జగన్ పాలనలో మీ తెనాలి ఎలా అభివృద్ధి చెందింది? ఏంటి అసలు ఎట్లా ఉంది? తెనాలిలో బాగానే అభివృద్ధి జరిగిందండి. వార్డుల వైజ్గా చూసుకుంటే ప్రతి వార్డులో డ్రైన్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, ప్రతి వార్డుకి సచివాలయం, ఆరోగ్య కేంద్రాలు అలాంటివి చాలా ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు చెప్పుకోవడం ఏంటంటే ఒక రోడ్డు చూపించి అభివృద్ధి లేదు అంటున్నారు. ఏది ఒక మెయిన్ రోడ్లు చూపించి అది ఇప్పుడు మన అభివృద్ధి అంటే ఒక రోడ్డే కాదుగా, వార్డులో కూడా సమస్యలు ఉంటాయి, కాలువలు ఉంటాయి, డ్రైన్స్ మొత్తం ప్రతి గడప కానీ తిరుగుతాం. ఎమ్మెల్యే గారు తెనాలిలో శాసనసభ్యులు వారు ప్రతి వార్డుకి 20 లక్షల కాడికి, సచివాలయానికి 20 లక్షల కాడికి పంపించి వార్డులో మెయిన్ ట్రైన్స్ కానివ్వండి, మెయిన్ రోడ్స్ కానివ్వండి, ఏదైనా కలవాట్ల సమస్య కానివ్వండి, అలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశాం తెనాలి పట్టణంలో మేము. అలాగే అదే కాకుండా సంక్షేమం అందించాం. సంక్షేమం ప్రతి నా వార్డే తీసుకుంటే 22వ వార్డు నాది, దాదాపుగా 645 పట్టాలు, ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి శాసనసభ్యులు వారు. అన్నాబత్తుల శివకుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఏంటి ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉంది? ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? చాలా బ్రహ్మాండంగా ఉందండి. గతంలో శాసనసభ్యులను చూడాలంటే నెలకు ఒకసారో వారానికి ఒకసారో చూడాలి. గతంలో ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి నాదెళ్ల మనోహర్ గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన స్పీకర్గా పనిచేశాడు. స్పీకర్గా పనిచేసినప్పుడు ఆయన కార్లలో కనపడ్డాలే కానీ ప్రజల్లో కనపడలా. 2 సార్లు గెలిచాడు. గెలిచిన రాజశేఖర రెడ్డి గారి ఒక సంక్షేమ అప్పుల్లో బాగా ప్రజల్లోకి వెళ్ళింది. 2వసారి గెలిచాడు. ఎంత మెజార్టీ వచ్చిందో ఒకసారి మీరు గమనించండి. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ప్రతి రాష్ట్రం, ప్రతి నియోజకవర్గం అనేది గెలిచినాయి అప్పుడు. అదేవిధంగా ఆ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని గెలవటమే తప్ప వాళ్ళు ఎవరైనా కానీ కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేసారులే కానీ కాంగ్రెస్ పార్టీని చూసి అయితే ఓటేలా. అలాంటి టైంలో ఆయన పనిచేశారు. 2వసారి కూడా స్పీకర్ చేశారు. స్పీకర్ చేసిన తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏంటంటే చెప్పుకోవటానికి 2-3 తప్ప ఏం లేవు. ఆయన స్పీకర్ 2-3 ఏం లేవు. అవి చిన్నవి అయ్యి కళాక్షేత్రం అంటాడు, అది టీడీపీ వాళ్ళు మేము చేసామంటారు. అట్లా ఏం రోడ్డు ఒకటి చెప్పుకోవడానికి మనోహర్కి చెప్పుకోవడానికి ఏం లేవు. మనోహర్ గారు చెప్పుకోవడానికి ఏముండయి? ఏ సంక్షేమం, ఏ పథకం ఉందో చెప్పనండి. ఆయన రేపు జనసేన తరఫున మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అదే ఎట్లా ఉంటుంది? అతనికి ఏముండదండి. అతను ముందు 2 సార్లు కాంగ్రెస్లో జనసేనలో గతంలో పోటీ చేశాడు. ఒకసారి కాంగ్రెస్లో పోటీ చేశాడు. ఎన్ని ఓట్లు వచ్చినాయో మీరే చూడండి, మీకే తెలిసిద్దిగా. ఇప్పుడు కొత్తగా పోటీ చేయట్లా. మనోహర్ గారు 2 సార్లు గెలిచిన తర్వాత మళ్ళీ 2 సార్లు కూడా పోటీ చేశారు కదా. ఒకసారి కాంగ్రెస్గా పోటీ చేశారు, ఒకసారి జనసేనగా పోటీ చేశారు. అప్పుడు ఎందుకు గెలవాలి? సంక్షేమం ఆయన చేశానంటున్నాడు. ఈరోజు చెప్పుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కొద్ది గొప్ప అప్పుడు చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు ఎన్ని నిధులు తేవాలి మన ఆంధ్రప్రదేశ్ తెనాలికి? ఆయన స్పీకర్గా 9 సంవత్సరాలు పనిచేసిన మనిషి ఎన్ని నిధులు తెచ్చే ఆంధ్రప్రదేశ్ మన తెనాలిని ఎంత డెవలప్ చేయాలి? ఏం చేశాడు? ఈసారి మరి అన్నాబత్తుల శివకుమార్ గారు మరి 2024 ఎన్నికల్లో ఎలా ఉంటుందో ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉన్నిద్దండి. ఎమ్మెల్యే గారికి మా తెనాలిలో ఎమ్మెల్యే గారు అని ఎవరు పిలవరు. లోకల్ శివన్న అంటేనే అందరు ప్రేమతో ఆప్యాయంతో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళిన శివన్న అంటారు. ఎమ్మెల్యే సార్ అని పిలిచేవాళ్ళు అయితే మా తెనాలిలో లేరు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల్లో అంత వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రతినిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. ఆయనకి నెలకు వచ్చి 4 రోజులు కూడా ఆయన సొంత పనుల కోసం రెస్ట్ కూడా తీసుకోడు. ఇంటికాడికి వెళ్ళినా కూడా 9 వెళ్ళినా ప్రజల్లోనే ఏమైనా సమస్యలు ఉండే అని కనుక్కోవడానికి ఆడికి వచ్చిన వాళ్ళ సమస్యలు ఎమ్మటే పక్కన వాళ్ళకి ఫోన్లు చేసి ఎమ్మటే తీర్చిన గొప్ప ఎమ్మెల్యే మా శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గారు. ఈ శివన్న మీద మరి నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి స్పందన? బాగుందండి స్పందన. మేము చెప్తున్నాం ఏ వార్డు మేము గడపకి ఇప్పటికి మా ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ గెలిచిన తర్వాత గుడ్ మార్నింగ్ తెనాలి అని చేశారు. ప్రతి గడప ఇది గెలిచిన ఎమ్మటే శాసనసభ్యులు గతంలో ఎవ్వరు తిరగాలి. అట్లా గడపకి తిరగాలంటే భయం పుట్టేది వీళ్ళకి. ఎందుకు? ఏ సంక్షేమం ఇవ్వాలా, వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది ఏది చేయాలా, అలా భయపడేవాళ్ళు. ప్రజలు పైన పడేవాళ్ళు. ఈరోజు మనం ఫస్ట్లో గుడ్ మార్నింగ్ తినాలి అని చెప్పి తిరిగారు. తర్వాత ఇంటి స్థలాలు ఎవరైనా ప్రతి వార్డులో 40 వార్డులో ప్రతి వార్డులో మీటింగులు పెట్టి సభలు పెట్టి ఎవరైనా అప్లికేషన్లు పెట్టుకోండి ఇంటి స్థలం అని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రజల దగ్గరికి తెచ్చిన శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే అది మా లోకల్ శివన్న గారు అని చెప్తాము. జగన్ చెప్తూ ఉంటాడు 175 నియోజకవర్గాల్లో నిలబడేది జగన్ మాత్రమే అని అంటుంటారు. ఇక్కడ తెనాల్లో ఎలా?
అది జగన్ గారికి కూడా క్రేజ్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు చేస్తేనే కదా మేము కూడా శాసనసభ్యుల వారికి కూడా చేస్తుంది. ముఖ్యమంత్రి గారి క్రేజ్ ఉన్నది, అలాగే లోకల్ శాసనసభ్యుల వారికి క్రేజ్ కూడా ఉన్నది తప్పకుండా. ఇద్దరు క్రేజ్ వల్లనే పార్టీ ఏదైనా. వైనాట్ 175 కార్యక్రమంలో లేదా బృహత్తర కార్యక్రమంలో తెనాలి పరిస్థితి ఏంటి? తెనాలి పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నదండి. అందరు ప్రజలైతే ఎలక్షన్ కోసం సిద్ధంగా ఉన్నారు, దానికి సమస్య లేదు. మేము సిద్ధంగానే ఉన్నామండి, ఎలక్షన్కి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం.